అయితే వాస్తవంగా చెప్పాలంటే నాగ చైతన్య వల్ల సమంత విడిపోయినట్టు మనందరికీ తెలిసిందే. అయితే నాగ చైతన్యకు ఉన్న ఈ అలవాటు వల్ల సమంత దూరం అయినట్టు మనందరికీ తెలుస్తుందనమాట. ఆ అలవాటు మానుకోమని చెప్పి చైతు వినేవాడు కాదని చెప్పి సమంత ఒకానొక టైంలో చెప్పింది. ఆ టార్చర్ తట్టుకోలేక సమంత విడాకులిచ్చి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయిందనమాట. దాని గురించి ఇప్పుడు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే వాస్తవంగా చెప్పాలంటే అక్కినేని నట వారసుడు ఎంచిన నాగ చైతన్య అక్కినేని వారసత్వాన్ని నాగ చైతన్య కొనసాగిస్తానని చెప్పి అమ్మాయిలంతా భావించారు. అయితే నాగ చైతన్య ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి కూడా కుట్టలేదు. అయితే హిట్ అయిన కొన్ని సినిమాలు కూడా స్టోరీ పరంగా ఇలా ఉంటే నాగ చైతన్య వ్యక్తిగత జీవితాన్ని కూడా ఒక ఆసక్తికరమైన విషయం మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే వాస్తవంగా చెప్పాలంటే హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమ జంటను చూసి అందరూ టాలీవుడ్ స్టార్ కపుల్స్ అంటే సినీ అభిమానులు కూడా తెగ మురిసిపోయేవారు. అయితే ఫ్యాన్స్ కూడా మురిసిపోయారు అనమాట. వారిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే విడాకులు ఇచ్చిన కొద్ది రోజులకి నాగ చైతన్య శోభిత ధూళిపాలతో రిలేషన్ లో మెయింటైన్ చేస్తున్నట్టు గాసిప్స్ కూడా వినిపించాయి. కానీ వాటిని నిజం చేస్తూ ఇటీవల వీరిద్దరు సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే త్వరలో వీరిద్దరు పెళ్లితో ఒకరొకరు కలవబోతున్నారని చెప్పి సమాచారం. అయితే ఈ క్రమంలో తాజాగా నాగ చైతన్య సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిందనమాట. అయితే పైకి సైలెంట్ గా కనపడే నాగ చైతన్య ఓ అలవాటు ఉందని చెప్పి అందుకే సమంత అతను దూరం పెట్టినట్టు సమాచారం. అందుకే ఆయన్ని కొందరు దూరం పెడతారని చెప్పి అంటున్నారు సమంత. నాగ చైతన్యకు మనసు బాగా హట్ అయినప్పుడు మందు తాగేస్తారని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరు లేని ప్రదర్శన కూర్చొని మందు తాగేసి ఆ తర్వాత సిగరెట్ కూడా కొడతారని చెప్పి ఆ బాధను ఒక విధంగా బయట పెడతారని చెప్పి మనకు ఒక సమాచారం అందుతుంది. అయితే వాస్తవంగా చెప్పాలంటే తాగేసిన మూమెంట్ లో ఎవరేమైనా ఫోన్ చేస్తే నోటుకొచ్చేట్టు మాట్లాడేస్తారని చెప్పి అలా సమంతను చాలా సార్లు తిట్టేవాడని, ఆ అలవాటు మానుకోవాలని చెప్పి నా చైతు వినేవాడు కాదని చెప్పి అందుకే సమంత విడాకులు కూడా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు కొడుతున్నాయి. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అవన్నీ అవాస్తవమని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదో కానీ నాగ చైతన్య సమంతకు సంబంధించి రూమర్ మాత్రం ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది అనమాట. అయితే అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్లి వచ్చే నెల డిసెంబర్ 4న 2024 జరుగుతుందని చెప్పి సమాచారం. నాగ చైతన్య సొంత స్టూడియో అయిన అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి నాగ చైతన్య సన్నిహితులు సినీ ప్రముఖులు కూడా ఒకనొక సమయంలో వెల్లడించారు. సో మీరు కూడా నాగ చైతన్య గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు నాగ చైతన్య అండ్ సమంత విడిపోవడానికి గల కారణాలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తప్పకుండా మిస్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.